వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ గోవింద్. సో ప్రీవియస్ వీడియోలోని జేడీకే అంటే ఏంటి, జేడీకేని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో చూసాం. సో ఇవాళ వీడియోలోని వేరియబుల్స్ అంటే ఏంటివి అండ్ డేటా టైప్స్ అంటే ఏంటివి చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో వేరియబుల్స్ అంటే ఏంటంటే కంటైనర్స్ యూజ్డ్ టు స్టోర్ డేటా. అంటే సపోజ్ ఒక స్కూల్ బ్యాగ్ ఉంది, స్కూల్ బ్యాగ్లో ఏముంటాయి, బుక్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో బుక్స్ అనేవి ఇట్లా ఉన్నాయి బుక్స్. సో ఈ బుక్స్ని స్టోర్ చేయడానికి ఏం వాడుతున్నాం, ఈ స్కూల్ బ్యాగ్ అనేది వాడుతున్నాం. సిమిలర్లీ జావాలో కూడా ఈ యొక్క డేటాని ఈ యొక్క డేటాని స్టోర్ చేయడానికి ఏం వాడుతున్నాం, వేరియబుల్ అనేది వాడుతున్నాం. డేటా ఏంటి, ఇక్కడ డేటా ఏంటి, బ్యాగ్లో ఏం స్టోర్ చేసాం, బుక్స్ అనేవి స్టోర్ చేసాం. సిమిలర్లీ జావాలో ఏంటంటే సో ఇదొక కంటైనర్, ఓకే, ఇదొక బాక్స్ లేదా కంటైనర్. ఇందులో ఏం స్టోర్ చేస్తున్నాం, డేటాని. సపోజ్ 10 అనే డేటాని స్టోర్ చేసాం. ఓకే, ఈ 10 అనే డేటా అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది, మెమొరీలో స్టోర్ అయ్యింది. ఓకే, సో ఈ 10 అనేది మెమరీలోని స్టోర్ అయ్యింది. ఇప్పుడు ఈ 10 అనే వేరియబుల్ని ఎట్లా యాక్సెస్ చేస్తాము, దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. సపోజ్ నేమ్ అనేది నమ్ అనేసి ఇచ్చా. సో ఇప్పుడు నమ్ అంటే ఏంటి, ఈ యొక్క కంటైనర్ యొక్క నేము, దాంట్లో ఏం స్టోర్ అయ్యింది, 10 అనే వాల్యూ స్టోర్ అయ్యింది. ఇప్పుడు దీన్ని జావాలో ఎట్లా రాస్తాము, నమ్ ఈక్వల్ టు 10 అంటే నమ్ అనే వేరియబుల్లోని 10 అనే డేటా అనేది స్టోర్ అయ్యి ఉంది. సో వేరియబుల్ అంటే ఏంటంటే ఏ కంటైనర్ యూజ్డ్ టు స్టోర్ డేటా. సో ఇది ఒక కంటైనరు, దీంట్లో ఏం స్టోర్ చేసాం, డేటాని స్టోర్ చేసాం. సో దానికి ఏమి ఇచ్చాం, నేమ్ అనేది ఇచ్చాం. సో ఈ నేమ్ ఏమంటారంటే వేరియబుల్ నేమ్ అనేసి అంటారు. ఓకేనా, సో వేరియబుల్ వల్ల యూజ్ ఏంటి, సో వేరియబుల్స్ వల్ల యూజ్ ఏంటి అంటే మెయిన్లీ టు స్టోర్ డేటా అండ్ టు రీయూజ్ వాల్యూస్ ఏవైనా మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అండ్ డేటాని చేంజ్ చేయడానికి. లైక్ నమ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాం, తర్వాత ఏం చేసినా నమ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చా. సో ఇట్లా డేటాని చేంజ్ చేసుకోవడానికి టు మేక్ ప్రోగ్రామ్స్ ఫ్లెక్సిబుల్ అండ్ రీడబుల్. సో రీడ్ చేసేటప్పుడు అర్థమయ్యే విధంగా ఉంటాయి. సో ఇవి వేరియబుల్ తాలూకా యూజెస్. నెక్స్ట్ వేరియబుల్స్లోని ఏ టైప్స్ ఉంటాయో చూద్దాం. సో వేరియబుల్స్లోని మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ది వచ్చేసరికి లోకల్ వేరియబుల్స్, నెక్స్ట్ది ఇన్స్టెన్స్ వేరియబుల్స్, థర్డ్ది స్టాటిక్ వేరియబుల్స్. సో లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, సో లోకల్ వేరియబుల్స్ అంటే విత్ ఇన్ ఏ మెథడ్, అంటే విత్ ఇన్ ఏ బ్లాక్. సో ఈ బ్లాక్లో క్రియేట్ చేసిన ఏ వేరియబుల్స్ అయినా లోకల్ వేరియబుల్స్ అవుతాయి. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్. సపోజ్ ఇది ఒక క్లాస్ తీసుకుంటే ఈ క్లాస్లో క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్నీ ఏమవుతాయి అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అవుతాయి. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్స్ అంటే డిక్లేర్డ్ యూజింగ్ స్టాటిక్ కీవర్డ్, అంటే స్టాటిక్ నమ్ ఈక్వల్ టు 10. సో ఇట్లాగా స్టాటిక్ కీవర్డ్తో క్రియేట్ చేసినవి ఏవైనా స్టాటిక్ వేరియబుల్స్ అనేవి అవుతాయి. ఈ లోకల్ వేరియబుల్స్ని ఎట్లా యాక్సెస్ చేస్తామంటే డైరెక్ట్గా యాక్సెస్ చేసేవచ్చు. అంటే లైక్ నమ్ ఈక్వల్ టు 10 అని ఉంటే డైరెక్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ నమ్ అని ప్రింట్ చేసేవచ్చు. అదే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఎట్లా ప్రింట్ చేస్తామంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అయ్యి ఫర్దర్ వీడియోస్లోని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ బేసిక్గా తెలుసుకోండి. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్స్ని కూడా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కోడ్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో దానికోసం ఏం చేయాలి, సో దానికోసం విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేయాలి. సో విఎస్ కోడ్లోని ఆల్రెడీ మనం hello.java అనేది ప్రీవియస్ వీడియోలో చేసాం. సో దీనికోసం ఇంకో ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో దీన్ని ఏమేమిస్తున్నా అంటే వేరియబుల్ అనేసి ఇస్తున్నా, వేరియబుల్.java అనేసి ఇచ్చా. ఓకే, సో ఫైల్ అనేది క్రియేట్ చేసా. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. క్లాస్, సో క్లాస్ నేమ్ ఏంటి, సేమ్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి. లైక్ ఇంట్ నమ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చా, ఇంట్ నమ్ ఈక్వల్ టు 10. సో సెమీకోలన్ ఇవ్వాలి. సో సెమీకోలన్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనేసి. అట్లాగని ఈ బ్లాక్స్కి మాత్రం సెమీకోలన్ ఇవ్వకూడదు, ఎందుకంటే బ్లాక్ అనేది ఒక పర్టికులర్ బ్లాక్. సో ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్లోనే సెమీకోలన్ అనేది ఇవ్వాలి. ప్రింట్ చేయడానికి ఏం వాడతాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ప్రింట్ చేసి సెమీకోలన్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని వేరియబుల్ అనేది సేవ్ అయ్యి ఉందా, లేదు. సో ఇప్పుడు సేవ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ చేసిన వెంటనే కంపైల్ చేయాలి. ఎట్లా కంపైల్ చేస్తాం జావా ఫైల్ని, జావా సి ఫైల్ నేమ్ ఏంటి, వేరియబుల్ డాట్ జావా. సో ఇవ్వగానే ఏమవుతుంది, క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది కంపైల్ అయ్యి. సో కంపైల్ అయిపోయింది, క్లాస్ ఫైల్ కూడా క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం, జావా ఫైల్ నేమ్ ఏంటి, వేరియబుల్.
సో కంపైల్ అయ్యి మన వాల్యూ అనేది 10 అని వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏం చెప్పాను, విత్ ఇన్ ఏ క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ఇంట్ తీసుకున్నా, ఇంట్ వేర్ ఈక్వల్ టు 10 అనేది క్రియేట్ చేసుకున్నా. సో దీన్ని ఏమన్నాను, ఇన్స్టెన్స్ వేరియబుల్. సో దీన్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలని చెప్పాను, యూజింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలంటే, సో దీని గురించి పర్టికులర్గా ఒక వీడియో అనేది సెపరేట్గా నేను చేస్తాను, ఇప్పుడు జస్ట్ తెలుసుకోండి చాలు అంతే, ఓకేనా. సో క్లాస్ అనేది ఎట్లా క్రియేట్ చేస్తామంటే, ఫస్ట్ మన యొక్క క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఏంటి, వేరియబుల్, ఓకేనా. సో నెక్స్ట్ మన ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. సో మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. నేను ఓబీజీ అని ఇస్తున్నా, ఈక్వల్ టు న్యూ ఇచ్చేసి కన్స్ట్రక్ట్ అనేది పెట్టాలి. సో ఈ కన్స్ట్రక్టర్ గురించి డీటెయిల్గా ఒక వీడియో అనేది సెపరేట్గా నేను చేస్తాను, ఓకేనా. సో వేరియబుల్ ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్ పెట్టేసి సెమీకోలన్ పెట్టాలి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉపయోగించి ఆ వాల్యూ అనేది యాక్సెస్ చేయాలి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ద వాల్యూ ఆఫ్ వేరీస్ అని పెట్టేసి ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, ఓబీజే అని పెట్టాను. సో ఈ ఓబీజే డాట్ ఈ వాల్యూ, ఓకేనా, ఓబీజే డాట్ వేర్ అని పెడితే ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి సేవ్ చేశాను అండ్ ఒకసారి రన్ చేద్దాం. సో కంపైల్ చేశాను అండ్ కంపైల్ అయ్యింది అండ్ రన్ చేస్తున్నాను. సో అవుట్పుట్ అనేది 10 అనేది వచ్చింది. ఏ 10, ఇన్స్టెన్స్ వేరియబుల్ 10 కూడా వచ్చేసింది. సో దీన్ని ఎట్లా క్రియేట్ చేసాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ ఈ వేర్, సో దీంతో యాక్సెస్ చేసాం. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, స్టాటిక్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ని ఎట్లా క్రియేట్ చేస్తాము, యూజింగ్ స్టాటిక్ కీవర్డ్. స్టాటిక్ ఇంట్ వేర్1 ఈక్వల్ టు 100 అని ఇచ్చా, ఓకే. ఇదేంటి, స్టాటిక్ వేరియబుల్. దీన్ని ఎట్లా యాక్సెస్ చేయొచ్చు, డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో డైరెక్ట్గా అంటే ఎట్లా యాక్సెస్ చేయొచ్చు, డైరెక్ట్ ప్రింట్ చేసేయడమే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ది వాల్యూ ఆఫ్ వేర్1 ఈజ్ 100. అగైన్ కంపైల్ చేశాను అండ్ రన్ చేస్తున్నాను. సో అవుట్పుట్ అనేది వేర్1 100 అని వచ్చింది. 100 ఏంటి, స్టాటిక్ వేరియబుల్. సో ఇదేంటి, లోకల్ వేరియబుల్, ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్, ఇది స్టాటిక్ వేరియబుల్. సో దీస్ ఆర్ ది 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఇన్ జావా. సో వేరియబుల్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్గా డేటా టైప్స్ అంటే ఏంటంటే టైప్ ఆఫ్ ద వేరియబుల్. లైక్ ఇప్పుడు మనం ఏం చేసాం, సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి, నమ్, డేటా ఏంటి 10. సో ఇది ఏం టైప్ ఆఫ్ డేటా, ఇంట్. సో ఈ ఇంట్ అనేది ఏంటంటే డేటా టైప్. డేటా టైప్ అంటే ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ డేటా ఈ స్టోర్డ్, ఇదే 10 స్టోర్ అయిందా, లేకపోతే క్యారెక్టర్ స్టోర్ అయిందా, లేకపోతే స్ట్రింగ్ స్టోర్ అయిందా, లేకపోతే డెసిమల్ వాల్యూ స్టోర్ అయిందా. సో ఏం టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అయ్యిందో చెప్పడాన్ని డేటా టైప్ అని అంటారు. సో ఇక్కడ డేటా టైప్స్ అనేది మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిమిటివ్, ఇంకోటి నాన్ ప్రిమిటివ్. సో ప్రిమిటివ్ అంటే ఏంటంటే దీని తాలూకా సైజ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. ప్రిమిటివ్ అంటే ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంటుంది. నాన్ ప్రిమిటివ్ అంటే ఫిక్స్డ్ సైజ్ అనేది ఉండదు, ఓకే. ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్లో మళ్ళీ ఏమేమి ఉంటాయంటే ఒకటి బూలియన్ ఉంటుంది, ఇంకోటి క్యారెక్టర్ టైప్ ఉంటుంది. బూలియన్ అంటే ఏంటి, ఎయిదర్ ట్రూ ఉంటుంది లేకపోతే ఫాల్స్ ఉంటుంది. క్యారెక్టర్ అంటే ఏంటి, ఒక సింగిల్ క్యారెక్టర్, సి కానీ బి కానీ ఏ కానీ ఏదైనా అవ్వచ్చు. సో క్యారెక్టర్ అనేది మస్ట్ బి సింగిల్ కోయట్లో ఉండాలి. సో ఇట్లా ఖచ్చితంగా ఉండాలి, సింగిల్ కోయట్లో ఉండాలి క్యారెక్టర్ అనేది, ఓకే. నెక్స్ట్ న్యూమరిక్ టైప్ ఉంటుంది. న్యూమరిక్లోనే మళ్ళీ 2 ఉంటాయి, ఒకటి ఇంటీజర్ టైప్ ఉంటుంది, ఇంకోటి ఫ్లోటింగ్ టైప్ ఉంటుంది. ఇంటీజర్లో మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి, ఒకటి బైట్, ఇంకోటి షార్ట్, ఇంట్, లాంగ్. ఫ్లోటింగ్లో వచ్చేసరికి ఫ్లోటు, డబుల్, ఓకే. ఇవి బేసిక్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ వచ్చేసరికి స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే డబుల్ కోవెట్స్లో అవ్వాలి, లైక్ గోవింగ్, సమ్ అదర్ నేమ్స్. ఎరే అంటే ఏంటి, సో వీటి గురించి తెలియకపోతే ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్గా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క టాపిక్ మీద వస్తుంది, ఓకేనా. సో ఎరే అంటే ఏంటంటే ఒక దగ్గర స్టోర్ చేయడం వాల్యూస్ అన్నిటిని, ఓకే. 1 2 3 4, సో ఇట్లా స్టోర్ చేయడం. క్లాస్ అంటే ఇప్పుడు చూసాం కదా, ఇది ఒక క్లాస్. క్లాసెస్లో మళ్ళీ మెథడ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, ఓకేనా. ఇవన్నీ ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో బేసిక్గా డేటా టైప్ అంటే ఏంటంటే ఇట్ టెల్స్ ది వాట్ టైప్ ఆఫ్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్, ఓకే. సో ఇప్పుడు ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ తాలూకా సైజెస్, వాల్యూస్, రేంజెస్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి బైట్. బైట్ సైజ్ ఎంత అంటే 1 బైట్. 1 బైట్ అంటే 1 బైట్. సో 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్, అంటే ఇట్లా ఉంటుంది ఒక బైట్ అనేది. సో ఇట్లాగా 8 ఉంటాయి, ఓకే. ఇదంతా కలిపితే ఒక బైట్. నెక్స్ట్ షార్ట్ అనేది ఎన్ని బైట్స్, 2 బైట్స్, అంటే 2 × 8 16 బిట్స్ అనేది ఉంటాయి, అంటే ఇట్లాగా చాలా కొంచెం లాంగ్ ఉంటుంది, 16 ఉంటాయి అలాగా.
ఓకేనా. 16 బాక్సెస్లోని ఈ షార్ట్ అనేది ఉంటుంది. ఇంట్ అంటే ఏంటి 4 అంటే ఏంటి 4 × 8 32 బిట్స్. 32 బిట్స్ అంటే చాలా లాంగ్ ఉంటుంది ఇట్లాగా. సో 32 ఉంటే ఇలాగా 32 బిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ లాంగ్ ఎన్ని బైట్స్ 8 బైట్స్. 8 × 8 అంటే 64 బిట్స్ అనేవి ఉంటాయి. లైక్ చాలా లాంగ్ ఉంటుంది ఇది. 64 ఇలా 64 ఉంటాయి. సో 64 డిజిట్స్ అనేవి మనం స్టోర్ చేయొచ్చు డేటా అనేది. నెక్స్ట్ సిమిలర్లీ ఫ్లోట్ అంటే ఏంటి పాయింట్స్ తర్వాత డెసిమల్స్లో ఉంటాయి కదా 2.4 3.4. సో ఇవేంటివి ఫ్లోటింగ్ వాల్యూస్. సో ఫ్లోట్కి ఎన్ని బైట్స్ ఉంటాయి 4 బైట్స్. 4 అంటే అగైన్ 32 బిట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డబల్కి అగైన్ 64 బిట్స్ అనేవి ఉంటాయి. క్యారెక్టర్కి ఏ 2 జా 16 బిట్స్ అనేవి ఉంటాయి. సో బూలియన్కి సైజ్ అనేది ఉండదు. ఎందుకు బూలియన్ అంటే ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎయిదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ అయి ఉంటుంది. సో బైట్ రేంజ్ ఎంతవరకు ఉంటుంది అంటే -128 టు +127 వరకు. సో దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే యూజింగ్ అది సైన్డా అన్సైన్డా చూడాలి. సో సైన్డ్ అయితే ఏం ఫార్ములా ఉంది -2 పవర్ ఆఫ్ సైన్డ్ అయితే ఏం ఫార్ములా ఉంది -2 పవర్ ఆఫ్ n-1 టు 2 పవర్ ఆఫ్ n-1 టు -1. ఓకే. సో బైట్ అనేది ఎన్ని బైట్స్ 1 బైట్. ఓకే. సో 1 × 8 ఎంత 8. సో ఇప్పుడు -2 పవర్ ఆఫ్ 8 - 1 నుంచి ఎంతవరకు 2 పవర్ ఆఫ్ 8 - 1 -1 వరకు. సో 2 పవర్ ఆఫ్ 8 - 1 అంటే -2 పవర్ ఆఫ్ 7 టు ఎంతవరకు 2 పవర్ ఆఫ్ 7 - 1. 2 పవర్ ఆఫ్ 7 అంట -128. ఇదంతా 128 - 1. సో 127. సో రేంజ్ ఆఫ్ బైట్ అనేది -128 టు 127. సిమిలర్లీ నెక్స్ట్ షార్ట్ అనేది ఎన్ని బైట్స్ 2 బైట్స్ అంటే ఎన్ని 16 బిట్స్. ఓకే. ఇప్పుడు ఎంత -2 × 16 - 1 నుంచి 2 పవర్ ఆఫ్ 16 - 1 -1. సో 16 - 1 అంటే 15. సో 2 పవర్ ఆఫ్ -2 పవర్ ఆఫ్ 15 టు 2 పవర్ ఆఫ్ 15 - 1. సిమిలర్లీ ఇంట్ లాంగ్ ఫ్లోట్. సో ఇక్కడ నుంచి సో ఇవన్నీ ఏమవుతాయి అంటే సైన్డ్ అవుతాయి. క్యారెక్టర్ అనేది ఏంటి అన్సైన్డ్ అంటే ఎట్లా వస్తుంది 0 నుంచి 2 పవర్ ఆఫ్ n-1 -1 వరకు. సో క్యారెక్టర్ అంటే ఎంత 2 అంటే ఏ 2 జా 16. సో 0 నుంచి 2 పవర్ ఆఫ్ 16 -1 అంటే 2 పవర్ ఆఫ్ 15 - 1 వరకు. బూలియన్కి రేంజ్ అనేది ఉండదు. ఎందుకు ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. సో బైట్స్ వాళ్ళకి డిఫాల్ట్ వాల్యూ ఎంత 0. దీనికి 0 దీనికి 0. లాంగ్కి వచ్చేసరికి 0L అనేసి ఉంటుంది 0L. L అంటే లాంగ్ అనేసి. ఫ్లోట్కి 0 నుంచి F అంటే ఫ్లోటింగ్ అనేసి. D అంటే డెసిమల్స్ అనేసి. సో క్యారెక్టర్కి ఏముంటుంది అంటే ఎంటీ క్యారెక్టర్లో ఏముంటుంది స్పేసే కదా ఉంటుంది. సో 0 అంటే స్పేస్ అనేసి. బూలియన్లో డిఫాల్ట్గా ఏముంటుంది అంటే ఫాల్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సో ఇందాక ఏం చేసాం ఇంట్ నమ్ ఈక్వల్ టు 10 అని క్రియేట్ చేసాం. ఇప్పుడు బైట్ నమ్ ఈక్వల్ టు 10 షార్ట్ ఏ ఈక్వల్ టు నమ్ ఇంట్ ఏ ఈక్వల్ టు 62899 లాంగ్ ఇట్లాగా. ఓకేనా. సో ఇవి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇవన్నీ కోడ్ ఎట్లా రాసో చూపిస్తాం మీకు. ఓకే. సో డేటా టైప్కి సంబంధించి ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఏం చేసాం ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసాం ఏంటి డేటా టైప్ ఎగ్జాంపుల్ అనేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఇక్కడ వరకు ఉంది. సో ఇనిషియల్ ఏం చేశాను బైట్ ఏజ్ ఈక్వల్ టు 25 రాశాను. ఇదేంటి బైట్కి. నెక్స్ట్ షార్ట్ ఇయర్ ఈక్వల్ టు 2025 అని రాసా. శాలరీకి ఇంటి శాలరీ అని రాసా. పాపులేషన్ లాంగ్కి వచ్చేసరికి ఏం చేశాను ఎల్ అనేసి స్పెసిఫై చేశా. సో ఫ్లోట్కి వచ్చేసరికి 85.5. సో ఫ్లోట్ అనేది పాయింట్ తర్వాత మ్యాక్సిమం 6 to 7 డెసిమల్ వరకే ఉంటుంది. సో అంతకంటే ఎక్కువ అయితే డబుల్ వాడాలి. డబుల్ మ్యాక్సిమం 15 to 16 వరకు వస్తుంది డబుల్ అనేది డెసిమల్ తర్వాత వాల్యూస్ అనేవి. సో డబుల్ వాడేటప్పుడు ఫ్లోట్ వాడేటప్పుడు ఖచ్చితంగా ఎఫ్ అని స్పెసిఫై చేయాలి. డబుల్ వాడేటప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ క్యారెక్టర్ వాడేటప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా సింగిల్ కాలం అనేది స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ బూలియన్ అనేది ఏంటి either ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేశాను ఒక్కొక్కటి ప్రింట్ చేశాను. సో ఫస్ట్ ఏం వచ్చింది ఏజ్ 25 అని వచ్చింది. ఇయర్ 2025. శాలరీ వచ్చింది. నెక్స్ట్ పాపులేషన్ పర్సంటేజ్ 85.5. సో ఇక్కడ ఎఫ్ ఉంది బట్ ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ చేసేటప్పుడు ఎఫ్ అనేది రాదు. అగైన్ లాంగ్లో కూడా ఎల్ అనేది ఇక్కడ ఉన్న అవుట్పుట్లోని ఎల్ అనేది రాదు. సో పై వాల్యూ అనేది లాంగ్ అనేది వచ్చింది. ఎందుకు డబుల్ అనేసి. గ్రేడ్ అనేది ఏ వచ్చింది. బూలియన్ వాల్యూ ప్రింట్ చేస్తే ట్రూ అనేసి వచ్చింది. దీన్ని ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. సో ఇక్కడ డేటా టైప్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. సిమిలర్లీ డేటా టైప్ అనే ఒక ఫైల్ అనేది తీసుకున్నాను.
సో ఇప్పుడు మనం రాసిన కోడ్ అని ఇక్కడ రాసా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీన్ని కంపైల్ అనేది చేద్దాం. సో కంపైల్ చేశాను అండ్ దెన్ రన్ చేశాను. సో సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, సో ఇవాళ వీడియోలోని డేటా టైప్స్ అంటే ఏంటివి, వేరియబుల్స్ అంటే ఏంటివో దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించిన నోట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మొత్తం అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.